నీట్ వ్యవహారం పార్లమెంట్ ని కుదిపేస్తోంది. లోక్సభలో ఈ వివాదంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాసేపు సభలో గందరగోళం నెలకొంది. సభ వేదికగా మోదీ ప్రభుత్వం విద్యార్థుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తక్షణమే చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత చర్చిద్దామని స్పీకర్ ఓం బిర్లా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే చర్చ జరగాల్సిందే అని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఈ వివాదంపై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలోని వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఈ వ్యవహారంపై స్పీకర్ కి 22 నోటీసులు ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఈ వివాదం అలజడి సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చర్చకు డిమాండ్ చేశారు. రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదా పడింది.